సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. 9 రోజుల్లో సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ వేసింది. సినిమా సక్సెస్ నేపథ్యంలో హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు బీమ్స్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సక్సెస్ మీట్లో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. చాలా విజయాలకి దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్ ఓపికగా సమాధానమిచ్చారు. కొన్ని ప్రశ్నలకు ఫన్నీగా సమాధానమిస్తే కొన్ని ప్రశ్నలకు సీరియస్గానే బదులిచ్చారు. ఈ మధ్య కాలంలో తెలుగు నిర్మాతలు తమ సినిమాల వసూళ్లను రోజువారీగా పోస్టర్ల ద్వారా షేర్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. నిర్మాతలు వేస్తున్న నంబర్స్తో ఎక్కువ శాతం ఫేక్ ఉంటున్నాయనే వాదన కూడా ఉంది. ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతలు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం ఎక్కువ నంబర్ చెబుతున్నామని నిర్మాతలు కొందరు గతంలో చెప్పుకొచ్చారు. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ నంబర్ ఎంతవరకు జెన్యూన్ అంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి అనిల్ రావిపూడి స్పందిస్తూ, ఇతర సినిమాల విషయం మాకు తెలియదు, కానీ మేము మాత్రం మా వసూలను జీఎస్టీతో కలిపి జెన్యూన్గా వేశాం. ఎక్కడ తప్పుడు సంఖ్యలు మేము వాడటం లేదు. మాకు వస్తున్న ప్రతి రూపాయి ప్రేక్షకుల నుంచి వస్తుంది కనుక 9 రోజుల్లో 230 కోట్లు వసూలు అనేది ఫేక్ కాదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. సంక్రాంతి సీజన్లో రావడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్న కారణంగా ఆ నంబర్ నిజమే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు సైతం అంటున్నారు. ఒక్కో ఫ్యామిలీ నుంచి పదుల సంఖ్యలో థియేటర్కి వస్తున్నారు. ఒక్కొక్కరు 20-30 టికెట్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం వస్తుందని దర్శకుడు అనిల్ చెప్పుకొచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకు ముందు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్లో బజ్ క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరిలోనూ సినిమాను చూడాలి అనే ఆసక్తి కలిగించారు. పైగా సినిమాలో ఉన్న 3 పాటలు బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకున్నాయి. దాంతో పాటల కారణంగా సినిమాకు హైప్ మరింత పెరిగింది. ఆ స్థాయి హైప్ ఉన్నప్పుడు పాజిటివ్ టాక్ రాగానే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టడం చాలా కామన్ విషయం. ఈ వీకెండ్ పూర్తయ్యేటప్పటికీ వసూళ్లు 300 కోట్లకు క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ సైతం అదే నమ్మకంతో ఉంటున్నారు. ఇప్పటికే దాదాపు 130 కోట్ల షేర్ను ఈ సినిమా క్రాస్ చేసిందని వార్తలొస్తున్నాయి.